మిత్రులారా, మీరందరూ మంచి వాళ్ళని నాకు తెలుసు. పరిస్థితుల ప్రాబల్యం వల్లనే మీరు దుస్తులుగా మారారని నా నమ్మకం. ఈ రోజు నుంచి మీరు నాతో స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకబోతున్నారు. మిమ్మల్ని నాతో బయట ప్రపంచానికి తీసుకుపోబోతున్నాను. మీ శిక్షాకాలం పూర్తయ్యే వరకు మనందరం ఒక ప్రత్యేకమైన చోట ఉండి మన లక్ష్యాన్ని సాధించాలి. వజ్రకాయులైన మీ హస్తాలకు సృజనాత్మకమైన ఒక గొప్ప శక్తి ఉంది. అతి శక్తివంతమైన మీ హస్తాలతో స్వయంగా మీరు కష్టించి మీకు కావలసిన ఆహార పదార్థాలు మీరే పండించుకోబోతున్నారు. అక్కడ మిమ్మల్ని దండించే వారెవరూ ఉండరు. కానీ మీలో ఎవరైనా నన్ను మోసగించి పారిపోయారో ప్రభుత్వం నన్ను దండిస్తుంది. కఠిన శిక్ష విధించి కారాగారంలో వేస్తుంది. ఆ శిక్ష అంటే నాకు భయం లేదు. కానీ నా ఆశయం, నా ఆదర్శం పరాజయం పొందుతాయి. మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం నాకు అప్పగించిందని మీరు అనుకోవద్దు. నేనే నన్ను, నా ఆదర్శాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాను. మీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. రండి వెడదాం. ఎవరో రండి రండి, మంచి వంకాయలు, తోటకాయలు, పశువులు ఎరువులేసి పండించినాయి, మందులు వేసినాయి కావు. ఎవర్రా నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు? ఏ అమ్మితే కొత్త పక్షిలా ఉన్నాడు, అందుకే ఇక్కడ అమ్మడానికి వచ్చాడు. ఏ ఊరు అనేది? వెంకటాపురం. మా చుట్టాల ఇంటికి వచ్చాను. మా బావకి జ్వరం ఉంటే నేనే బండి తోలుకొచ్చాను. అది సంగతి. అందుకే ఇక్కడ రూల్స్ తెలియవు పాపం. ఇక్కడ ఎవరు సొంతంగా అమ్మకూడదయ్యా. అన్ని గోవిందస్వామి గారికే అమ్మాలి. గోవిందస్వామి గారే జనానికి అమ్ముతారు. గోవింద స్వామి గారా? ఆయన ఎవరు? అబ్బా, నీకు కథ మొదటి నుంచి చెప్పాల్సి వచ్చిందే. గోవిందస్వామి గారంటే ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు మకుటం లేని మహారాజు. ఆయన మాటకు తిరుగులేదు. ఈ మార్కెట్ మొత్తం మీద కంట్రోలు ఆయనది. నేను ఆయనకి సెక్రటరీ. గవర్నమెంట్ ఆయనకి లైసెన్స్ ఇచ్చారా? ఆయనే గవర్నమెంట్ అంటుంటే ఆయన నీతో ఎవడు అవుతాడు కానీ వెళ్ళి చూడరా. అలాగే. వంకాయలు, రాములకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, కూరగాయలకు 20 రూపాయలు ఇవ్వచ్చు. అయ్యయ్య, నీ అన్యాయం వల్ల ఇన్ని కూరగాయలకి 20 రూపాయల? ఎండు మిరపకాయలు 10 రూపాయలు. 2 మణుగులు ఎండి మిరపకాయలకి 10 రూపాయల? గట్టిగా ఇచ్చావంటే ఆ డబ్బులు కూడా దక్కవు. ఏం చెప్పారా? మక్కి ఎలగదంతాం. 30 రూపాయలు ఆడు మొహాన పారేసి సరుకు దించి బండి అదులు తోలిపారేంట్రా. అయ్యో, అన్యాయం, అక్రమం. అంత తప్పు ధరకు నేను చచ్చినప్పుకోను. బాబు, కేకలేసి ప్రయోజనం ఏమీ లేదు. మర్యాదగా వాడు ఇచ్చింది పుచ్చిన ఇంటికి వెళ్ళు. కాదుకూడదు అన్నావంటే బండి ఎద్దులు నీకు దక్కవు. ఇక్కడ వీళ్ళదేనే రాజ్యం. అయ్యగారు, క్యారియర్ తీసుకొచ్చానండి. ఆకలి లేదు, అక్కడ పెట్టాలరా. అలాగే. ఒరే నారిగా, విజయవాడలో మన గోవిందస్వామి గారు కొత్త మిల్లు కొన్నారటగా? ఉన్న మరాదులు కదంటే ఏమైనా కొంటారు. అయ్యగారు, అయినా ఆయన మిల్లు కొంటే మీకెందుకండి కడుమంట? ఈ సంగతి అయ్యగారు తెలిసిందో మీ ఉద్యోగం కాస్త ఊడిపోతాం. నారిగా, ఏదో నువ్వు నా మనిషి అనుకు నీకు చెబుతున్నా. అది సరేలేండి, కానీ నాకు చిన్న సాయం చేసి పెట్టారండి. ఏంట్రా? ఏం లేదు, మా బామరుడు ఒకడు SLC తప్పాడు. వాడిని మేనేజర్ని చేయమంటావు? అవునండి, మరి వెళ్ళకోలం. వాడికి ఒక చిన్న గుమస్తా ఉద్యోగం మారించండి. మా బామ్మరి ఒకడు 6వ తరగతి 2 సార్లు తప్పాడు. ముందు వాడి సంగతి, తర్వాత నీ బామ్మరి సంగతి. అలాగే కానివ్వండి. మీకెవరికైనా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? అవును. మనం వెళ్లే చోట అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. ఇంకెంతో దూరం లేదు, ఇప్పుడే వెళ్దాం. రండి. ఏమిటది? ఏంటి ఆ క్యారియర్? ఎక్కడిది? మార్కెట్లో ఉన్న పెద్ద మనిషిది. మీకు ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? దొంగిలిస్తే వస్తుంది. దొంగిలించిన తిండి అబ్బా మహా రుచిగా ఉంటుంది. మాకే తెలుసు. పరండి. మాకు ఆకలి మండిపోతుంది. ప్రాణం పోతున్నా సరే ఆ దొంగ తిండి మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. పరండి. ఆగు.
ఆగుతావా లేదా? దొంగిలించిన అన్నం అన్నం కాదు, అది విషం కట్టే హీనం. దాన్ని తినడం కట్టే ఆకలితో మాడి చావటం మేలు. దాని కింద మారే. కష్టపడి పని చేయటానికి కష్టపడిన వాడెవ్వడికి తినే అధికారం లేదు. అర్థమైందా? దాన్ని అక్కడ పారేసి కిందకి దిగిరా. ఈ చేపలైనా తినొచ్చా? మాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చామన్నారు. చేతికి దొరికిన తిండి కూడా తినకూడదా? స్వేచ్ఛ స్వాతంత్రం దొంగిలించడం. కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః దీనబంధో దయా సింధో దివ్యాత్మా నమో నమః నమో నమః. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే ఆతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే ఆతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. భగవంతుని ప్రతిరూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. భగవంతుని ప్రతిరూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. పాపాలకు వేలుదారులున్నవి, ధర్మ గోపురానికొక్కటే ద్వారమున్నది. పాపాలకు వేలుదారులున్నవి, ధర్మ గోపురానికొక్కటే ద్వారమున్నది. నీతియే ఊపిరిగా నిలపాలి, న్యాయమే బాటగా సాగాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. చెడును చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాకు. చెడును చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాడకు. పగయే నీ శత్రువని నిజం తెలుసుకో, ప్రేమతో పగను గెలుచుకు దిద్దుకో. మన బాపూజీ మాట నిలుపుకో. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే ఆతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే.